హాయ్ ఎవ్రీవన్. మీలో చాలా మందికి గోల్డ్ అంటే ఇష్టం. అయితే రీసెంట్గా ఈ ఇంటర్నెట్ ఎరాలో తర్వాత డిజిటల్ ఎరాలో డిజిటల్ గోల్డ్ లేదా ఆన్లైన్లో గోల్డ్ కొనుక్కోవడం అనేది పెరిగింది. కొన్ని ఆశ్చర్యపోవాల్సిన విషయాలు మాట్లాడాలి. రీసెంట్గా మనం గమనిస్తే చాలామంది డిజిటల్ గోల్డ్ అంటే ఫోన్పే లేదా ఏదైనా వ్యాలెట్ సంబంధించి యాప్ లేదా కొన్ని వెబ్సైట్స్లో డిజిటల్ గోల్డ్ అయితే కొంటూ ఉన్నారు. గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సావరెన్ గోల్డ్ బాండ్స్ కాకుండా ఇంకా ఏ గోల్డ్ అయినా కూడా మీరు డిజిటల్ ఫార్మాట్లో కొంటున్నారంటే అవి ఎప్పుడు కూడా లీగల్ కాదు, లీగల్ ప్రొటెక్షన్ ఉండదు. ఈ విషయం తెలియక చాలామంది ఫోన్పే, పేటిఎం లేదా వ్యాలెట్ గోల్డ్ సంబంధించి తప్పులైతే చేస్తూ ఉన్నారు. సెబీ దీనికి సంబంధించి వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి ఒక రకమైన ఆర్గ్యుమెంట్ లేదా డిబేట్ అయితే కొనసాగుతూ ఉంది, అది వేరే విషయం. రీసెంట్గా సెబీ వాళ్ళు ఎన్ఎస్సితో కలిపి కొత్తగా ఎన్ఎస్సి ప్లాట్ఫామ్లో గోల్డ్ ఈజీఆర్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశారు. ఈజీఆర్ అంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్. ఇక్కడ మీరు గమనించవలసిన పాయింట్, మీరు గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే XYZ ఏఎంసీ కంపెనీ మీ డబ్బులు తీసుకువెళ్ళి గోల్డ్లో కొని రిజర్వ్ చేయడము లేదా గోల్డ్ ఫ్యూచర్స్ తీసుకోవడము జరుగుతూ ఉంది. కానీ గోల్డ్ రిసిప్ట్స్ అంటే మీరు నేరుగా గోల్డ్ కొంటారు. మీరు కొన్న గోల్డ్కి ఒక డిజిటల్ కాంట్రాక్ట్ సర్టిఫికెట్ లేదా ఓనర్షిప్ సర్టిఫికెట్ అనేది ఎన్ఎస్సి ద్వారా మీకు వస్తుంది. అండ్ ఆ గోల్డ్ అనేది సెబీ డిసైడ్ చేసిన ఒక వ్యాలిడ్ మేనేజర్ ద్వారా మేనేజ్ చేయబడుతుంది. ఇది 200% మీ పేరు మీద ఉన్న గోల్డ్, కంప్లీట్ ఓనర్షిప్ మీకే ఉంటుంది. వెరేజ్ మ్యూచువల్ ఫండ్స్లో అండ్ ఈటీఎఫ్స్లో గోల్డ్ ఓనర్షిప్ మీకు ఉన్నా కూడా కొంతవరకు మేనేజ్మెంట్, బ్రోకరేజ్ ఇవన్నీ కూడా వేరే విధంగా ఉంటాయి. మరోవైపు డిజిటల్ గోల్డ్లో ఓనర్స్ మీరు కాదు. మీరు గమనించండి, ఫోన్పే, పేటిఎం ఇలాంటి వాటి వల్ల కొనేవాళ్ళు ఫ్యూచర్లో ఫోన్పే, పేటిఎం ఏదైనా కారణం వల్ల బ్యాంక్రప్సీ అయితే మీ యొక్క గోల్డ్ డిజిటల్ గోల్డ్ నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదు. టెక్నికల్గా చాలా ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది కొన్ని సంవత్సరాలు కూడా పడతాయి. వెరాజ్ ఎన్ఎస్సి ఇస్తున్న ఈ గోల్డ్ ఈజీఆర్ అనేది మీకు ఇమీడియట్గా మీ యొక్క ఓనర్షిప్ని మీరు పొందొచ్చు. అండ్ ఇక్కడ ఎక్కడ కూడా టెక్నికల్ ప్రాబ్లం అయితే రాదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఏదైనా ప్రోడక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఏదైనా ప్రోడక్ట్ మీరు కొంటున్నారు అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక పాయింట్, ఓనర్షిప్ ఎవరికి ఉంటుంది. రేపు ప్రాబ్లం వస్తే మన యొక్క డబ్బులు లేదా మన యొక్క అసెట్స్ ఈజీగా వస్తున్నాయా, రావట్లేదా? మీకు తెలిస్తే సహారా స్కామ్, అగ్రిగోల్డ్ స్కామ్లో ఆ స్కామ్ అయిన తర్వాత డబ్బులు రికవర్ చేయడం అంత ఈజీ కాదు. అదే కార్వే స్కామ్ జరిగింది. కార్వే స్కామ్లో చాలా వరకు ఇన్వెస్టర్స్కి డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేసింది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, ఎప్పుడైనా కూడా రెగ్యులేటర్ ద్వారా మేనేజ్ చేయబడిన ప్రోడక్ట్నో ఇన్వెస్ట్మెంట్నో తీసుకుంటే మీకు ప్రాబ్లం అయితే ఆ సొల్యూషన్ చాలా ఈజీగా లభిస్తుంది. సో ఎవరైతే ఫోన్పే, పేటిఎం లాంటి వ్యాలెట్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దయచేసి ఆపండి. ఇప్పుడు మీకు బెస్ట్ ప్రోడక్ట్ మార్కెట్లో వచ్చింది ఎన్ఎస్సి గోల్డ్ ఈజీఆర్. ఇక్కడ యాడ్ ఆన్ బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు. ఐ థింక్ బ్రోకరేజెస్ తక్కువగా ఉంటాయి, వాల్యుయేషన్స్ కొద్దిగా బెటర్గా ఉంటాయి. ఎందుకంటే గోల్డ్ ఈటీఎఫ్స్లో కూడా ప్రైస్ ఎర్రర్ అనేది లేదా ఆ సిస్టమేటిక్ ఎర్రర్ అనేది కూడా మనకు వస్తూ ఉంది. వెరాజ్ గోల్డ్ వ్యాలెట్ బేస్డ్గా వచ్చే ఈ ఈజీఆర్ అనేది మనకి ఆన్లైన్లో ఉన్న గోల్డ్ ప్రైసెస్తో ఆల్మోస్ట్ సేమ్ ఉండి మీకు డే టైం 9 AM నుంచి నైట్ 11:30 PM వరకు ఉన్న మార్కెట్ ప్రైస్తో కొనుక్కోవచ్చు. సో ఆ విధంగా ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ అనిపిస్తూ ఉంది. చాలామంది డిజిటల్ గోల్డ్ కాకుండా ఫిజికల్ గోల్డ్ తీసుకుందామని అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. చాలామంది బ్లాక్ మనీ ఉండేవాళ్ళు ఆన్లైన్లో గోల్డ్ కొనడానికి భయపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నేనేం చెప్పలేను, అది వాళ్ళ చాయిస్. కానీ రాబోతున్న తరంలో టైంలో మీకు వ్యాలిడ్ సోర్స్ ఆఫ్ ఫండింగ్ అండ్ ఓనర్షిప్ ఒక ప్రూఫ్స్ అయితే అవసరం ఉంటుంది అండ్ సెక్యూరిటీ కూడా అవసరం ఉంటుంది. ఆ అన్ని కారణం వల్ల కూడా మీరు డిజిటల్ గోల్డ్ తీసుకోవడం అనేది కరెక్ట్ అని చెప్పి నా యొక్క ఉద్దేశం. మరో ముఖ్యమైన పాయింట్, ఇది లైవ్లో ఉన్న ప్రైస్ కాబట్టి మీకు ఇమీడియట్ ప్రైస్ ఫెయిర్గా అండ్ జెన్యున్ ప్రైసెస్ అయితే వస్తాయి. మార్కెట్లో చాలా వరకు ప్రైసింగ్ విషయాల్లో వెండర్స్, జ్యువెలరీ షాప్ వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు. ప్యూరిటీ విషయంలో ఫ్రాడ్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 95 and 90%
ప్యూరిటీ అయితే డిఫరెంట్ ఫార్మాట్లో వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. అయితే మీ యొక్క బ్రోకర్ అకౌంట్లో ఎలా కొనుక్కోవాలన్న దానికోసం ఎటువంటి క్లారిటీ అయితే ఇంకా రాలేదు. నేను పర్సనల్గా ఇందులో బై చేయడానికి ప్రయత్నం చేస్తే నాకు ఆప్షన్ అయితే అవైలబుల్ కాలేదు. బహుశా వీళ్ళు టెక్నికల్గా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ నేను ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత నాకు ఒక ఐడియా వస్తే నేను అది ఎలా చేయాలో తర్వాత నా యొక్క వీడియోలో అయితే తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. గోల్డ్ కొనాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ థింగ్. అండ్ దయచేసి మీరు బయట గోల్డ్ కొనేవాళ్ళు అండ్ ఎస్పెషలీ బయట డిజిటల్ వ్యాలెట్లో గోల్డ్ కొనేవాళ్ళు ఇక మీదట వెంటనే ఆపేసి ఇక్కడ ఎన్ఎస్సి గోల్డ్ ఈజియర్ కొనే ప్రయత్నం అయితే చేయండి. సో దట్ మీకు సెక్యూరిటీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది సెబీ అండర్లో రెగ్యులేట్గా ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మార్కెట్లో మనీ, గోల్డ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి మరిన్ని స్ట్రాటజీస్తో నేను మళ్ళీ మీ ముందుకు రాబోతా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను అండ్ ఇది మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ చేస్తుంది అంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఐ రిక్వెస్ట్ దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏదైనా ఉన్నా కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీ సత్య సంతోష్ సత్యనారాయణ.